అందరికీ సెలబ్రేట్ నా వందలు తెలియజేసుకున్నానండి. మరి ప్రార్థనతో వంటి అంశాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, దేవా, ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి మరొక భాగ్యాన్ని అవకాశాన్ని మా జీవితంలో ప్రసాదించిన విధానానికి బట్టి మీకు వందలు తెలియజేసుకున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో తండ్రి మరి కూడించిన మీ బిడ్డలకు తండ్రి మీ మాటలను చెప్పుచున్నది తండ్రి, కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని పశుతత్వ దేవుని సహాయాన్ని నాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి. అలాగే తండ్రి, ఈ మాటలు వింటున్న మీ బిడ్డలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి, విన్న ప్రతి మాట ప్రకారంగా తండ్రి నడుస్తూ తండ్రి, అలాగే జీవిస్తూ తండ్రి మీ ఇష్టానుసారంగా బ్రతికే మీకు మీ బిడ్డలో ఉండేటట్లు సాయం చేయమని కోరుతూ క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు ఒక చక్కటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందామండి. మరి పాఠం పేరు ఏంటంటే హెవెన్లీ సేఫ్టీ లాకర్. పాఠం పేరు మరొకసారి చెప్తున్నాను, హెవెన్లీ సేఫ్టీ లాకర్. మరి బీబీటీఎస్ ఫస్ట్ ఇయర్ వరకు అండి, హెవెన్లీ సేఫ్టీ లాకర్ పాఠంలోకి వెళ్ళిపోతున్నాను. హెవెన్లీ సేఫ్టీ లాకర్ ఈ టైటిల్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే అండి, హెవెన్లీ అంటే అర్థం ఏంటి? పరలోకం. సేఫ్టీ అంటే భద్రత. లాకర్ అంటే భద్రపరచడానికి మనం ప్రయోగించేటువంటి యంత్రం లాకర్ అంటారు. అంటే హెవెన్లీ సేఫ్టీ లాకర్. ఈ పాఠంలో మనం పూర్తిగా ఆలోచిస్తే ధనం గురించి ఎక్కువగా ఉంటుంది. ధనం గురించి ఎక్కువగా ఈ పాఠంలో మరి ప్రస్తావించడం జరుగుతుంది. పాఠం పేరు హెవెన్లీ సేఫ్టీ లాకర్ అండి. తర్వాత మనుషులు, ఈ మనుషులు ఎలాగా ధనాన్ని దాచుకునే వాళ్ళు పాతకాలంలో మీకేమో తెలిసి చెప్పండి. మన్నుతో వేసి కింద పెట్టేసి భూమిలో పెట్టేసేవాళ్ళు. అందుకే మరి త్రవ్వకాలలో ఎంతో మరి బంగారాలు ఇవన్నీ వెలుగు తీయడం జరిగింది. అలాగే రీసెంట్గా అంటే ఒక 7-8 years బ్యాక్ అయితే పద్మనాభ స్వామి అనే ఒక టెంపుల్లో సుమారుగా కొన్ని కోట్లకు విలువ చేసేటువంటి బంగారం అనేది దొరికిందనమాట. అంటే వాళ్ళ త్రవ్వకాలలో వాళ్ళకి దొరికింది. అలాగే పిరమిడ్స్ ఐడియా ఉంది అందరికి? ఎక్కడ ఉంటాయి? ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉంటాయి. పిరమిడ్స్లో ఎవరు ఉంటారు? మమ్మీ అంటే ఎవరు? డెడ్ బాడీస్, ప్రిజర్వ్డ్ డెడ్ బాడీస్ అంటారు వాటిని. అంటే అక్కడున్న ఈజిప్షియన్స్ ఏం చేస్తారంటే చనిపోయిన ఫరోల్ని ఏం చేస్తారంటే కొన్ని కెమికల్స్ వాళ్ళ మీద వేసేసి బాగా శవాన్ని భద్రపరుస్తారు. శవాన్ని భద్రపరిచి అలాగే ఆ శవంతో పాటు కొంత బంగారాన్ని, ధనాన్ని, వస్త్రాలని పెడతారనమాట. ఎందుకు పెడతారంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మరొక జన్మ ఉంది అంటే మళ్ళీ పుట్టుకొస్తే మళ్ళీ వీళ్ళకందరికీ ఇది కావాల్సి వస్తుంది కదా. ఆ విధంగా వాళ్ళు అలా ఆలోచించి మరి ధనాన్ని కూడా శవంతో పాటు పెట్టి పూడుస్తారనమాట. అవే పిరమిడ్స్. ఇలాగ ఆలోచించుకుంటూ పోతే లోకంలో మనిషి ధనాన్ని దాచుకోవడానికి ఎంతో సేఫ్టీ లాకర్స్ అనేవి చేసుకున్నాడు. అందులో మొట్టమొదటిగా యూజ్ చేసినటువంటి యంత్రం ఏంటంటే భూమిలో దాచుకోవడం. అర్థమైందా? మనిషి ప్రథమంగా ధనాన్ని ఎక్కడ దాచుకోనంటే భూమిలో దాచుకున్నాడండి. ఇదే విషయాన్ని బైబిల్లో కూడా ఒకసారి రాయబడింది. ఒకసారి చూసుకుందామండి. మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం ప్రియులారా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ಆಕಾನನು ಯೆಹೋಶುವನಿಗೆ ನಾನು ಕೊಳ್ಳೆಯಲ್ಲಿ ಶಿನಾರ್ ದೇಶದ ಒಂದು ಉತ್ತಮವಾದ ನಿಲುವಂಗಿಯನ್ನು 200 ರೂಪಾಯಿ ತೂಕದ ಬೆಳ್ಳಿಯನ್ನು 50 ರೂಪಾಯಿ ತೂಕದ ಬಂಗಾರದ ಗಟ್ಟಿಯನ್ನು ಕೊಂಡು ಅದನ್ನು ಆಶೆಯಿಂದ ತೆಗೆದುಕೊಂಡೆನು. ಅವುಗಳನ್ನು ನನ್ನ ಗುಡಾರದ ಮಧ್ಯದಲ್ಲಿ ಹುದುಗಿಟ್ಟಿದ್ದೇನೆ. ಬೆಳ್ಳಿಯು ಅಂಗಿಯ ಕೆಳಗಿರುತ್ತದೆ. ನಾನು ನಿಜವಾಗಿ ಇಂಥದ್ದನ್ನು ಮಾಡಿ ಇಸ್ರಾಯೇಲ್ ದೇವರಾದ ಯೆಹೋವನಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಪಾಪ ಮಾಡಿದ್ದೇನೆ ಎಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟನು. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కొమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినంతే ఒప్పుకొని. అంటే ఇక్కడ మనం బాగా గమనిస్తే అంటే ఏమని రాయబడిందండి? 20వ వచనంలో అయితే ఆకాన్ అన్నమాట. ఈ బంగారాన్ని వెండిని దాచిన అతని పేరు ఆకాను. అతను ఎక్కడ దాచినట్టు ఉందండి బంగారాన్ని? ఇది
ఇదిగో నా డేరం మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది. అంటే మనం బైబిల్ ప్రకారంగా కూడా చూసుకుంటే మనిషి ధనాన్ని ఎక్కడ సమకూర్చుకునేవాడు, ఎక్కడ దాచుకునేవాడు అని బైబిల్ చెప్తుందండి. భూమి క్రిందనే దాచుకునేవాడు. అదే హిస్టరీలో కూడా మనకు తెలిసిన విషయం. భూమి కిందనే చాలా వరకు సంపద అనేది రాయబడి ఉంది. అలాగే కొన్ని మరి రాజులు ఉన్న స్థలాల్లో విజయనగర ఎంపైర్స్ అని విని ఉంటారు కదా, మైసూర్ దగ్గర, అక్కడ కూడా మనం మరి దేవాలయంలో కూడా త్రవ్వకాలు జరిగిస్తే ఇప్పటికి మనకి ఏం దొరుకుతుంది, బంగారం అనేది దొరుకుతుంది. ఎందుకు? ఆనాటి రాజులు ఏం చేసి ఉంటారు, ఆ బంగారాన్ని దాచిపెట్టి ఉంటారు. ఎందుకు దాస్తారు? ఏమైనా ఐడియా ఉందా? మరి యుద్ధం జరుగుతుంది కదా, రాజులు అన్నాక యుద్ధాలు ఉంటాయి. యుద్ధాలు ఉన్నప్పుడు ఎక్కడ ఉన్న సైన్యం మరి శత్రువు ఎక్కడ దోచుకెళ్ళిపోతారని వీరేం చేస్తారు, భూమి కింద దాచిపెట్టేస్తారు అనమాట. అలాగా ఉండిపోయి ఉంటాయి. అవి ఈ మధ్య త్రవ్వకాలు ఏం చేస్తున్నాయి, అన్ని బయటకు వస్తున్నాయి. కాబట్టి బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే ప్రారంభంలో మనిషి ధనాన్ని ఎక్కడ దాచుకునేవాడు, భూమిలో దాచుకునేవాడు. దీనికన్నా ముందు ఇంకొక చోట దాచుకునేవాడు అండి. అది ఎక్కడో నిర్గమకాండంలో మరి మోషే గారు చెప్తారండి. నిర్గమకాండం 22వ అధ్యాయం పిల్లరా, పాఠం అర్థమవుతుంది కదా పిల్లరా. నిర్గమకాండం 22వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 22వ అధ్యాయం 7వ వచనం. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతులు అచ్చుకొనవలెను. ಒಬ್ಬನು ಹಣವನ್ನಾದರೂ ಒಡವೆಗಳನ್ನಾದರೂ ಕಾಪಾಡುವುದಕ್ಕೆ ಮತ್ತೊಬ್ಬನಿಗೆ ಒಪ್ಪಿಸಿದಾಗ ಅದು ಆ ಮನುಷ್ಯನ ಮನೆಯಲ್ಲಿ ಕಳವಾಗಿ ಹೋದರೆ ಕಳ್ಳನು ಸಿಕ್ಕುವ ಪಕ್ಷಕ್ಕೆ 2ರಷ್ಟು ಕೊಡಬೇಕು. అంటే ఇక్కడ ఈ మాట ద్వారా మనకి ఏమని అర్థమవుతుంది, ఇశ్రాయేల్లో ఒకరు తమ సొమ్ము ఏమైనా దాచుకోవాలి అనుకుంటే ఎవరికి ఇచ్చేవాళ్ళట, పొరుగువానికి ఇచ్చేవాళ్ళంట. అంటే పొరుగువానికి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆ పొరుగు వారిలో ఎవరైనా దొంగతనం చేస్తే ఏమయ్యేది, ఆ దొంగ దొరికితే ఏం చేసేవాడు, దానికి రెండంతులు అప్పచెప్పాలన్నమాట. కాబట్టి ముందున ధనాన్ని ఎక్కడ దాచుకునేవారు, పొరుగు వానికి ఇచ్చి దాచుకునేవారండి. మరి ఈ సందర్భం చూస్తే నాకు గుర్తుకు వస్తుంది ఒక చిన్న ఉపమానం లాంటిదండి. ఏంటంటే ఒక ఊర్లో ఒక తెలివిగల ఒక మేధావి ఉంటాడు. అలాగే ఆ ఊర్లో చాలా మంది రైతులు అన్నమాట. ఒక అతను రైతు బాగా పండించుకుంటాడు, పంటలో అధిక ఫలం వస్తుంది. అధిక ఫలం వచ్చాక దాన్ని అమ్ముతాడు. అమ్మాక కొంతవరకు ధనం వస్తుంది. ఇప్పుడైతే మనకు కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఆ కాలంలో ఏముండేవి, నాణ్యాలు, బంగారపు నాణ్యాలు ఉండేవి. కాబట్టి అతను అమ్మిన దానికి కొంత బంగారపు నాణ్యాలు దొరుకుతాయి. అతను ఏం చేస్తాడంటే దాన్ని ఒక మూట కట్టేసి, చిన్న మూటలో కట్టేసి, ఒక చిన్న పాట్ లాంటిది పెట్టేసి, కుండ లాంటిది పెట్టేసి దాని మీద వడ్ల గింజలు వేస్తాడండి. వడ్ల గింజలు అంటే తెలుసు కదా, బత్త అంటారు కన్నడలో అయితే. వడ్ల గింజలు వేస్తాడు. దాన్ని వేసేసి తన పొరుగు వానికి ఇస్తాడు. బాబు ఇక నేను 6 నెలలు రాను, ఊరికి వెళ్తున్నాను అని ఆ పాట్ని ఇచ్చేసి వెళ్తాడండి. కాకపోతే అందులో ధనం ఉందన్న విషయం చెప్పడు. సరే ఇతను వెళ్ళిపోతాడు. ఇంకా 6 నెలలు వెళ్ళిపోతాడు. ఇంకా ఈ పక్కింటోడు ఉంటాడు కదా, ఆడు చూస్తాడు ఎంతవరకు రాడు. ఇతను కొంచెం క్యూరియాసిటీ అనమాట. ఈ పాటలో ఏముందని 6 నెలలు దాచమన్నాడని. అర్థమవుతుందా? ఈ పాటలో ఏముందని 6 నెలలు దాచమన్నాడు. ఉంటే చూస్తే ఓన్లీ ఆ వడ్లపు గింజలే కదా అనేసి ఏం చేస్తాడు, మొత్తం వంపదీస్తాడండి. వంపదీశాక వడ్ల గింజలన్నీ వచ్చేస్తాయి. చివరిలో ఏమొస్తుంది, బంగారపు నాణ్యాలు వస్తాయి. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆ బంగారపు నాణ్యాలు తీసేసుకొని కొత్త వడ్ల గింజలు పెట్టేసి అక్కడ అమర్చి పెడతాడు. 6 నెలలు అయిపోతుంది. యజమాని వస్తాడు. వచ్చాక నా పాట్ ఇమ్మంటాడు. సరేనే ఇస్తాడు. తన ఇంటికి తీసుకెళ్ళి అతను వంపు తీసినప్పుడు ఏముంటుంది అందులో, ఓన్లీ ధాన్యాలే ఉంటాయి. బంగారం ఏమైపోయి ఉంటుంది, ఆ పొరుగింటి వాడు తీసుకొని ఉంటాడు. ఇప్పుడు ఇతను గోల్ స్టార్ట్ అవుతుంది. ఏమని, నాది దొంగతనం చేస్తాడు ఇతను అని. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఇద్దరు కలిసి ఒక మేధావి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ మేధావి బాగా అడుగుతాడు, ఏం చేసావు ఏంటి అనే విషయం. అప్పుడు ఆ యజమాని అనేది క్లియర్గా చెప్తాడు, ఇదిగో నేను 6 నెలల ముందు మరి కొంత సొమ్మును
బంగారపు మరి నాణ్యాల్ని ఒక మూటలో కట్టేసి ఇందులో పడేసాను. ఒక పాట్లో పెట్టి దాని మీద వడ్ల గింజలు వేసాను, ఇతనికి ఇచ్చాను, నేను 6 నెలల తర్వాత వచ్చాను అంటాడు. సరే అనేసి ఈ మేధావి ఏం చేస్తాడు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న పాట్లో ఉన్నటువంటి ఆ గింజల్ని తీసుకురమ్మంటాడండి. తీసుకొస్తాడు. అప్పుడు మేధావి ఉండేసి ఈ పొరుగువాడే దొంగవాడని కనిపెడతాడు. ఎలా కనిపెడతాడు? ఎలా కనిపెడతాడంటే ఆ ధాన్యం ఈ ధాన్యం వేరండి. ఎందుకంటే ఏ ధాన్యమైనా 6 నెలలు ఉంటే ఎలా ఉంటుంది? 6 నెలలు పెడితే స్టాక్ ఎలా ఉంటుంది? అది వాసన వచ్చేస్తూ ఉంటుంది, తర్వాత పాడైపోయి ఉంటుంది. కానీ ఇతను అమర్చి పెట్టినటువంటి ఆ ధాన్యం ఎలా ఉంది? అప్పుడే కొత్తగా నాజూకగా ఉందన్నమాట. ఈ సందర్భం నేను ఎందుకు చెప్పానంటే, పాతకాలంలో మనుషులు తమ ధనాన్ని ఎవరికి ఇచ్చి దాచేవాళ్ళంటే పొరుగువానికి ఇచ్చి దాచేవాళ్ళు. ఆలు దొంగలు అయిపోయారు కాబట్టి ఏం చేశారు, తర్వాత భూమిలో దాచిపెట్టడం ప్రారంభించారు. భూమిలో దాచిపెట్టడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు బతుకున్నప్పుడు తీసుకుంటారు, లేకపోతే ఎవరు తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా దాచుకుంటున్నాం ధనాన్ని? ఇప్పుడు మనం ఎలా దాచుకున్నాం అండి? బ్యాంక్స్లో దాచుకుంటున్నాం. బ్యాంక్స్లో ఎలా దాచుకుంటున్నాం? కరెన్సీ నోట్ల పేరట మనం బ్యాంక్లోనే దాచుకుంటున్నాం అంట. అందుకే ఇన్సూరెన్స్ అని ఎన్నో వచ్చాయి. 1000 రూపాయలు పెడితే మీరు చచ్చేలాగా, మీరు చచ్చిపోయాక ఎంత వస్తుందట? 1,00,000 రూపాయలు వస్తాయి. మీ చర్చకి వస్తే లాభం ఉంది కదా ఇన్సూరెన్స్లో. అలాగే ఎన్నో చిట్ ఫండ్ కంపెనీస్ అని మనం చూసుకుంటూ ఉంటాం. పోనీ వీలైనా న్యాయంగా ఉన్నారా? వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది అనమాట. అంతవరకు వెయిట్ చేస్తారు, అంత డబ్బులు వచ్చాక ఇంకా అంతే ఎత్తేసి వెళ్ళిపోతారు. ఇలాగా చాలా వరకు మనిషి ఏమైపోతున్నాడు? ధనాన్ని నమ్ముకొని ఏమైపోతున్నాడు? మనిషి మోసపోతున్నాడు. అందుకే ఈ ధనం గురించి అసలు దేవుడు ఏమంటున్నాడు, ధనం గురించి దేవుడు ఏమంటున్నాడు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మరి మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడండి. మత్తయి సువార్తలో ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం కదా. ಭೂಲೋಕದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬೇಡಿರಿ. ಇಲ್ಲಿ ಅಂತೂ ಅದು ನುಸಿ ಹಿಡಿದು ಕಿಲುಬು ಹತ್ತಿ ಕೆಟ್ಟು ಹೋಗುವುದು. ಇಲ್ಲಿ ಕಳ್ಳರು ಕನ್ನ ಕೊರೆದು ಕದಿಯುವರು. ಆದರೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಗಂಟು ಮಾಡಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಿರಿ. ಅಲ್ಲಿ ಅದು ನುಸಿ ಹಿಡಿದು ಕಿಲುಬು ಹತ್ತಿ ಕೆಟ್ಟು ಹೋಗುವುದಿಲ್ಲ. ಅಲ್ಲಿ ಕಳ್ಳರು ಕನ್ನ ಕೊರೆಯುವುದು ಇಲ್ಲ, ಕದಿಯುವುದು ಇಲ್ಲ. ನಿನ್ನ ಗಂಟು ಇದ್ದಲ್ಲಿಯೇ ನಿನ್ನ ಮನಸ್ಸು ಇರುವುದಷ್ಟೇ. తెలుగులో చదవండి. 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. చాలా. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన మహాజ్ఞాని అండి. ఆయన పలికిన ప్రతి ఒక్క మాటలో మహాజ్ఞానం అనేది దాగుబడి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు ఆయన? భూమి మీద మీరు ధనమును కూర్చుకొనవద్దు. ఇది యేసుక్రీస్తు చెబుతున్న మాట. అసలు భూమి మీద ధనాన్ని మనం ఎందుకు కూర్చుకోకూడదు? దానివల్ల వచ్చే అపాయాలు ఏంటి? దేవుడు వద్దు అన్నాడంటే ఖచ్చితంగా దాని నుండి ఏముందని? ప్రమాదం ఉందని. ఇందుకే ఏంటి అంత పెద్ద ప్రమాదం మనం చూసుకున్నట్లయితే, మరి పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో క్లిష్టంగా వివరిస్తారండి. అది చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనములు. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనములండి. ಐಶ್ವರ್ಯಂತರಾಗಬೇಕೆಂದು ಮನಸ್ಸು ಮಾಡುವವರು ದುಷ್ಪರಿಣೆ ಎಂಬ ಊರಿನಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡು ಬುದ್ಧಿ ವಿರುದ್ಧವಾಗಿಯೂ ಹಾನಿಕರವಾಗಿಯೂ ಇರುವ ಅನೇಕ ಆಶೆಗಳಲ್ಲಿ ಬೀಳುತ್ತಾರೆ. ಇಂಥ ಆಶೆಗಳು ಮನುಷ್ಯರನ್ನು ಸಂಹಾರನಾಶನಗಳಲ್ಲಿ ಮುಳುಗಿಸುತ್ತವೆ. ಹಣದಾಶೆಯು ಸಕಲ ವಿಧವಾದ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲವಾಗಿದೆ. ಕೆಲವರು ಅದಕ್ಕಾಗಿ ಆತುರಪಟ್ಟು ಅದರಿಂದ ಕ್ರಿಸ್ತನ ನಂಬಿಕೆಯನ್ನು ಬಿಟ್ಟು ಅಲೆದಾಡಿ ಅನೇಕ ವೇದನೆಗಳಿಂದ ತಮ್ಮನ್ನು ತೆಗೆಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ఇక్కడ చెప్తున్నానండి,
ధనవంతులగుటకు అపేక్షించేవారు ఎందులో పడతారంట? శోధనలోను ఉరిలోను పడతారు. కానీ ఇప్పుడు సమాజంలో మనం ఆలోచిస్తే ధనవంతులైన వారు ఎలా ఉన్నారని సమాజం భావిస్తుంది. సమాజం ఏమని భావిస్తుందండి? ఇప్పుడు ఒక ధనవంతుని చూశాను అనుకోండి, సమాజం ఆటోమేటిక్గా ఏమని అనుకుంటుంది? ధనవంతుడండి, ఏముంది, కారు ఉంది, అంత లగ్జరీ లైఫ్, ఆనందంగా ఉండగలడు, కోట్ల కొద్ది సంపాదన ఉంది, హాయిగా తినగలడు 3 కోట్ల అని అనుకుంటారు. కానీ నిజానికి ఏమవుతూ ఉంటుంది అక్కడ? అందుకే ఏమన్నాడు? ధనవంతులు కూడా అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను పడతారు, శోధనలో పడిపోతారు. ఈ విషయాన్ని ప్రసంగి గారు చెప్తారండి. ఒకసారి ఆ మాటను చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం, 10-11. ప్రసంగి గ్రంథం ಎಷ್ಟು ಬೆಳ್ಳಿ ಇದ್ದರೂ ತೃಪ್ತಿಯಾಗದು, ಸಮೃದ್ಧಿಯನ್ನು ಬಯಸುತ್ತಲೇ ಇರುವವನಿಗೆ ಆದಾಯವಾದರೂ ಸಾಲದು, ಇದು ಸಹ ವ್ಯರ್ಥ. ಸೊತ್ತು ಹೆಚ್ಚಿದರೆ ಅನುಭವಿಸುವವರ ಸಂಖ್ಯೆಯು ಹೆಚ್ಚುವುದು, ಅದನ್ನು ಕಣ್ಣಿಂದ ನೋಡುವುದೇ ಹೊರತು ಯಜಮಾನನಿಗೆ ಇನ್ಯಾವ ಲಾಭವೂ ಇಲ್ಲ. ದುಡಿಯುವವನು ಸ್ವಲ್ಪವೇ ಉನ್ನತಿ, ಹೆಚ್ಚ ಉನ್ನತಿ, ಆಗ ಹಾಯಾಗಿ ನಿಲ್ಲಿಸುವವನು ಐಶ್ವರ್ಯವಂತನ ಸಮೃದ್ಧಿಯು ಅವನಿಗೆ ನಿದ್ರೆ ಬರಲಿಸದು. ಲೋಕದಲ್ಲಿ ಕೇವಲ ಈ ದೃಶ್ಯವನ್ನು ನೋಡಿದೆನು. ಆಸ್ತಿವಂತನು ತನ್ನ ಆಸ್ತಿಯನ್ನು ಕಾಪಾಡುವುದರಲ್ಲಿಯೇ ಕೊರಗುತ್ತಿರುವನು. ಆ ಆಸ್ತಿಯು ವ್ಯರ್ಥ, ಪ್ರಯತ್ನದಿಂದ ಹಾಳಾಗುವುದು. ಅವನಿಗೆ ಮಗನಿದ್ದರೆ 10-11 అండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-11. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇది బైబిల్ చెప్పిన నగన సత్యం అండి. ఏమని చెప్తున్నాడు ఆయన? ఆస్తి ఎక్కువ ఎవరు ఎక్కువ అవుతారట? దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారు. ఆస్తి ఎక్కువ దాన్ని భక్షించేవాళ్ళంటే తినేవాళ్ళు, అంటే దాన్ని తీసుకునే వాళ్ళు లేకపోతే దాన్ని దోచుకునే వాళ్ళు ఏమవుతారు? అధికంగా ఉంటారు. కాబట్టి ధనాన్ని విషయంలో ఏం చేయొద్దన్నాడు? దాని విషయానికి వెళ్ళొద్దన్నాడు. అందుకే 12వ వచనంలో ఒక మాట అన్నాడండి, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖ నిద్ర నొందురు. కష్టజీవులు, కష్టపడి బతికే వాళ్ళు కష్టపడి కొద్దిగా తినను ఎక్కువ తినను ఎలాంటి నిద్ర ఉంటుంది? వాళ్ళకి సుఖ నిద్ర. కాకపోతే ఐశ్వర్యవంతులకు తమ ధనవృద్ధి చేత నిద్ర పట్టదు. అందుకే ఏమన్నాడు మరి తిమోతి పత్రికలో? ధనవంతులగుటకు అపేక్షించువారు ఏమవుతారు? శోధనలోను ఉరిలోను పడతారు. మరి ఎన్ని న్యూస్ ఛానల్లో చూడలేదండి, ధనం కోసం సొంత కుమారుడే ఏం చేస్తాడు? తండ్రిని హత్య చేస్తాడు. అలాగే తల్లిని కూడా చంపేస్తాడు. దేనికోసం? ఆమె పేరు మీద ఉన్న ఆస్తి కోసం. సొంత కొడుకులే, కన్న తండ్రిని కూడా చూడరు, చంపేస్తాడు. అలాగే ఆస్తి కొట్లాటలు ఎంతవరకు చూసుకున్నాం మనం? అంతా దేనికోసం? ధనం కోసం. కొన్ని దాని ఏమైనా సమృద్ధిగా అనుభవిస్తారా అంటే అనుభవించరు. చూసి తృప్తి పట్టడం తప్పించి దాన్ని అనుభవించలేరని బైబిలే చెప్తుందండి. మళ్ళీ ఇంకోసారి వచ్చేద్దాం ఇక్కడికి. తిమోతి పత్రిక వచ్చేయండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతుల కొరకు అపేక్షించేవారు చదువుతానండి. అవివేకయుక్తమైన హానికములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు ఏంటంటే మూలము. ధనాపేక్ష అన్నిటికీ సమస్తమైన కీడు. సమస్తమైన కీడు అంటే ప్రతి విధమైన చెడుకి ఎవరు మూలం అంట? ధనాపేక్ష.
ఇప్పుడు మనిషి కూడా దేని వెనకాల పరిగెడుతున్నాడు? ధనం ధనం ధనం. పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేంత వరకు దేనికోసం పరిగెడుతున్నాం? ధనం కోసం. ఏముంది ధనంలో? అసలు ధనాన్ని చేసింది ఎవరు? మనుషులు. కానీ ఇప్పుడు ధనం ఏం చేస్తుంది? మనుషుల్నే ఆడిస్తుందండి. ధనం ఏం చేస్తుంది? మనుషుల్నే ఆడిస్తుంది. పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వరకు ధనాపేక్ష. బయట సమాజం గురించి మనకు అనవసరం అండి. కానీ క్రైస్తవ్యంలో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఉన్న వారంలో 6 రోజులు కూడా దేనికోసం పరిగెడతాం మనం? ధనం కోసమే. ధనం కోసం పరిగెడతాం. అప్పుడప్పుడు ఏం చేస్తాం? సండేస్ కూడా మనం చర్చికి రాము. అంటే ఇప్పుడు మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ధనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనం చూసుకోండి, దేవుడు ఏమన్నాడు? ధనం అంటే అన్నిటికీ సమస్తమైన కీడుకి ఏంటంట? సమస్తమైన కీడుకి మూలము. కింద ఒక మాట అన్నాడు, భాష ఉండదు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి తము తాము తొడుచుకొని నానా బదులు చేత. కొందరు దాన్ని ఆశించి. ఎవరు ఆశించిన వారిని మనం బైబిల్లో ఎవరిని చూడగలం? అడేవుగా ఇస్కరియోతు యూదా. ఓకే, ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ధనాన్ని ఆశించాడు. నమ్ముకున్న యేసుక్రీస్తు వారిని రక్షకుడు, లోకానికి రక్షకుడు అని తెలుసా యూదాకి? తెలుసు. అద్భుతాలు చూశాడా? చూశాడు. అన్ని చూసినా లోకానికి రక్షకుడు అని తెలిసినా దేనికోసం ఆశపడ్డాడు? ధనం కోసం. ధనం కోసం ఆశపడి ఏం చేశాడు? అమ్మేశాడండి. ఎన్ని నాణ్యాలకు అమ్మేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. పోనీ ఆ ధనం చేత ఏమైనా తృప్తిగా సుఖనిద్ర పడుతున్నాడా? ఏం చేశాడు? ఉన్న ధనాన్ని తీసుకెళ్ళి మరి యాజకుల మొహం మీద కొట్టేసి ఇతనే ఏం చేశాడు? రోషానికి వచ్చేసి వేసుకొని చచ్చిపోయాడు. దేనికోసం ధనం? ఏం చేసింది ధనం? చంపేసింది. ధనం ఏం చేసింది? చంపేసింది. అందుకే ఏమన్నాడు? కొందరు దానిని ఆశించి, అంటే ధనాన్ని ఆశించిన వారు ఏం చేస్తారంట? ఏమైపోతారు? విశ్వాసము నుండి తొలగిపోతారు. అర్థమవుతుందా మీకు? ధనాన్ని ఆశించేవారు ఏమవుతారు? విశ్వాసము నుండి తొలగిపోతారు. కాబట్టి మీరు విశ్వాసంలో ఉండాలంటే మీరు దేన్ని ఆశించకూడదు? ధనాన్ని ఆశించకూడదు. ఇంకో కొన్ని మాటలు చూసుకుందాం అలాంటిదే. యాకోబు పత్రిక వచ్చిందండి. ఇప్పుడు మరి ధనం గురించి ఏమేమి అన్నాడు చూసుకుందామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. పాఠం అర్థమవుతుంది కదండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనములు పిల్లారా. ನಿಮ್ಮಲ್ಲಿ ಯುದ್ಧಗಳು ಕಾದಾಟಗಳು ಎಲ್ಲಿಂದ ಹುಟ್ಟುತ್ತವೆ? ನಿಮ್ಮ ಇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಹೋರಾಡುವ ಭೋಗಾಶಗಳಿಂದಲೇ ಅಲ್ಲವೇ? ನೀವು ಆಶಿಸಿದರೂ ಹೊಂದದೇ ಇದ್ದೀರಿ. ನೀವು ಕೊಲೆಗಾರರಾಗುವಷ್ಟು ಹೊಟ್ಟೆ ಕಿಚ್ಚು ಪಟ್ಟಾದರೂ ಸಂಪಾದಿಸಲಾರದೇ ಇದ್ದೀರಿ. ನೀವು ಕಾದಾಡುತ್ತೀರಿ, ಯುದ್ಧ ಮಾಡುತ್ತೀರಿ. ನೀವು ದೇವರನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳದ ಕಾರಣ ನಿಮಗೇನು ದೊರೆಯಲಿಲ್ಲ. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు. మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, వస్త్రపడుదురు, దాన్ని సంపాదించుకునలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఇక్కడ పైన అండి మొదటి వర్షంలో ఒక బ్రహ్మాండమైన మాట రాయబడింది. ఏంటంటే మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నదని ప్రశ్న వేస్తే కిందలో మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాను, మరి ఇంకోసారి అడుగుతున్నాను. భోగేచ్ఛలు అంటే ఏంటి? భోగేచ్ఛలు అంటే శరీరంలో అంటే అవయవాల మధ్య మరి పుట్టే ఏంటి? కోరికలు. ఈ కోరికల కోసమే మనం ఏం చేస్తున్నామంట? యుద్ధాలు పోరాటాలు చేస్తున్నామంట. అర్థమవుతుందా మీకు? ఈ కోరికలను తీర్చుకోవడానికి, అంటే శరీరాన్ని సుఖపెట్టడానికి బ్రతుకుతున్న 60-70 ఏళ్ళ ఈ జీవిత కాలంలో కేవలం శరీరాన్ని సుఖపెట్టడానికి మనం ఏం చేస్తున్నామంట? పోరాటాలు యుద్ధాలు చేస్తున్నాం. ఎవరితో చేస్తున్నాం పోరాటాలు? యుద్ధాలు ఎవరితో చేస్తున్నాం అండి? ధనం కోసమే కదండి యుద్ధం కానీ పోరాటం కానీ మనం చేసేది. సొంత వాళ్ళని కూడా చూడం. ధనం విషయానికి వస్తే సొంత వాళ్ళు కూడా లెక్క వచ్చారు. అంతెందుకు దేవుడు కూడా గుర్తుకేరాడు. దేవుడు కూడా గుర్తుకేరాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీనంతటికి కారణం ఏంటంటే ధనాన్ని మనిషి ఎక్కువ ఆశించడానికి గల కారణం ఏంటి? శరీరంలో పుట్టే భోగేచ్ఛలు, అంటే మీ శరీర కోరికల్ని. అందుకే ఆత్మ ఫలాల్లో చివరిగా ఒక ఫలాన్ని చెప్తాడండి.
మీకు గుర్తుందో లేదో, ఆశా నిగ్రహం అంటాడు. తెలుసా ఇది? చూసుకోండి ఒకసారి గల్తీ పత్రిక వెళ్ళండి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం పిల్లరా. అయితే గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ఆత్మఫలమేనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కళ్ళ కూడా చదవండి. ಆದರೆ ದೇವರಾತ್ಮನಿಂದ ಉಂಟಾಗುವ ಫಲವೇನೆಂದರೆ ಪ್ರೀತಿ, ಸಂತೋಷ, ಸಮಾಧಾನ, ದೀರ್ಘಶಾಂತಿ, ದಯೆ, ಉಪಕಾರ, ನಂಬಿಕೆ, ಸಾಧುತ್ವ, ಶಮೆದಮೆ ಇಂಥವುಗಳೇ. ఇక్కడ లాస్ట్ లో ఏమని గ్రహించండి? ಶಮೆದಮೆ. ఆశా నిగ్రహం లేదండి బైబిల్లో, తెలుగులో తెలుగులో ఉందండి అది. ఆశా నిగ్రహం అని ఉంది. ఆశా నిగ్రహము అంటే ఆశల్ని నియంత్రించుకునేది. అంటే మన శరీర అవయవాల మధ్య పుట్టేటువంటి ఆ కోరికల్ని నియంత్రించుకోవడం. ఇది ఏంటంట? ఆత్మఫలం. ఈ ఆత్మఫలం ఎవరిలో ఉండాలి? క్రైస్తవులైన వారందరిలో కూడా ఈ ఆత్మఫలం ఉండాలి. అదే ఆశా నిగ్రహం. ఈ ఆశా నిగ్రహం మనలో ఉన్నప్పుడు మనం దేనికి అవకాశం ఇవ్వం? శరీర కోరికలకి ఎక్కువ అవకాశం ఇవ్వము. శరీర కోరికలకి ఎక్కువ అవకాశం ఇవ్వనప్పుడు మనకు దేనికి అవసరం లేదు? ధనంతో అవసరం లేదండి. అర్థమవుతుందండి? కాబట్టి ఆశా నిగ్రహం అలాంటి ఒక మంచి గుణాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. శరీరాన్ని ఎప్పుడు మనం సుఖ పెట్టకూడదు. పౌలు గారు ఏం చేశాడండి? ఉన్న సమస్తాన్ని దేంతో ఎంచుకున్నాడంట? పెంటతో ఎంచుకున్నాడంట. ఇంకా దేంతో ఎంచుకున్నా బాగుండు, ఏకంగా దేంతో ఎంచుకున్నాడంట? పెంటతో ఉన్న పనుంది మనకు. పెంటతో ఎంచుకున్నాడంట సమస్తాన్ని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని మొత్తాన్ని పెంటతో ఎంచుకున్నాడు. అలాగే తాను ప్రకటించిన తర్వాత తాను ఎక్కడ భ్రష్టుడైపోతాడేమోనని ఏం చేసుకున్నాడంట? తన శరీరాన్ని తాను నలగొట్టుకున్నాడు. ఎందుకు నలగొట్టుకున్నాడు? శరీరాన్ని లోపరుచుకున్నాడు. అంటే శరీరం నుండి వచ్చేటువంటి ఆ కోరికలు కానీ ఆ ఆశల్ని కానీ పౌలు గారు ఏం చేశాడు? నిగ్రహించుకున్నాడు, నియంత్రించుకున్నాడు. అంటే ఆయనలో ఏ తత్వం ఉంది? అందులో ఏ తత్వం ఉంది? ఆశా నిగ్రహం అనే అటువంటి ఆత్మఫలం ఆయనలో ఉందండి. అలాగే ఇంకొన్ని మాటలు చూసుకుందాం. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం పిల్లరా 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ಧನವನ್ನೇ ನಂಬಿದವನು ಬಿದ್ದು ಹೋಗುವನು, ಸದ್ಧರ್ಮಿಯು ಕುಡಿಯ ಹಾಗೆ ಚಿಗುರುವನು. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట? బాగుపడతాడు కాదు, ఇక్కడ పాడైపోతాడు. ఎలా పాడైపోతాడో మీకు ముందులో వివరించండి. ఎలా పాడైపోతాడండి? లోకాల్లో పడిపోతాడు, అతన్ని తానే చంపేసుకుంటాడు. యూద పరిస్థితి అయిపోతుంది. ఏం చేస్తాడు? తనకు తానే ఊరిలో పడిపోతాడు. అందుకే ఏం చేశాడు దేవుడు? ధనాన్ని నమ్ముకొనవద్దు. అందుకే జయశీల తాతయ్య కూడా ఒక మాటని చెప్పాడు. ధనాన్ని దేంతో పోల్చారు? గుర్తులేదా? ధనం దగ అంటారు. గుర్తుందా? ధనం దగ చేస్తారు. ఇప్పుడు ధనాన్ని మీరు ఏం చేయకూడదు? నమ్మకూడదు. అంటే ఇన్ని మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ భూమి మీద మనం ఏ దాన్ని దాచుకోకూడదు? ధనాన్ని దాచుకొనకూడదు. మరి ఎక్కడ దాచుకోవాలి? పరలోకంలో దాచుకోవాలి. ఆ విషయాన్ని మరొకసారి మత్తయి సువార్తలో మనం చూసుకోగలం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 20, 21 వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 20, 21 వచనం అండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలెరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. బాగా గమనిస్తారు పిల్లరా. మీరు ఈ భూమి మీద ధనాన్ని కూర్చిపెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ
చిమ్మటైనను తుప్పైన తినివేస్తారు. తర్వాత ఆ తినివేయకుండా దొంగలని ఎత్తుకెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ధనాన్ని ఎక్కడ దాచుకోవాలన్నాడు? పరలోకంలో దాచుకోవాలి. అక్కడ చిమ్మట ఏమి తినివేయదు, పైపెచ్చు దొంగలు కూడా రారు. ఇంకోటి కింద ఒక మాట అన్నాడండి, నీ ధనం ఎక్కడుండును అక్కడ నీ హృదయం ఉండును. 21వ వచనంలో నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ ఏంటుంటది? హృదయం ఉంటుంది, మనసు ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు? నీ ధనాన్ని భూమి మీద పెట్టుకోవద్దు బాబు. భూమి మీద పెట్టుకుని అంటే నీ మనసు ఎక్కడ ఉంటుంది? భూమి మీదే ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ధనాన్ని ఎక్కడ షిఫ్ట్ చేయాలి? పరలోకానికి షిఫ్ట్ చేయాలి. అప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ధనాన్ని భూమికి పరలోకానికి ఎలా షిఫ్ట్ చేయాలి? దేవుని సేవలో ఖర్చు పెట్టి ఎలా అక్కడ జమపరచాలో ఒక సందర్భంలో వివరిస్తాడండి. 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22 ವಚನಗಳು. ಯೇಸು ಅವನಿಗೆ, ನೀನು ಸಂಪೂರ್ಣನಾಗಬೇಕೆಂದಿದ್ದರೆ ಹೋಗಿ ನಿನ್ನ ಆಸ್ತಿಯನ್ನು ಮಾರಿ ಬಡವರಿಗೆ ಕೊಡು, ಪರಲೋಕದಲ್ಲಿ ನಿನಗೆ ಸಂಪತ್ತಿರುವುದು, ನೀನು ಬಂದು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸು ಎಂದು ಹೇಳಿದನು. ಆ ಯವನಸ್ಥನು ಬಹಳ ಆಸ್ತಿಯುಳ್ಳವನಾಗಿದ್ದರಿಂದ ಈ ಮಾತನ್ನು ಕೇಳಿ ದುಃಖದಿಂದ ಹೊರಟು ಹೋದನು. మత్తయి సువార్త 19, 21, 22 వచనమండి. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇక్కడ పైన సందర్భం ఏంటంటే అండి, ఒక యవనస్తుడు వచ్చేసి యేసుక్రీస్తు దగ్గరికి వస్తానండి. వచ్చేసి బోధకుడా, నేను పరలోకం వెళ్ళాలంటే అంటే నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే నేను ఏం చేయాలని అడుగుతాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? నువ్వు ఆజ్ఞల్ని పాటించాలి బాబు అంటారు. ఏం ఆజ్ఞలు ప్రభు అంటే 10 ఆజ్ఞలు చెప్తారు. విభిచరింపవద్దు, దొంగిలవద్దు, పొరుగు అని ఏది ఆశించవద్దు, నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించని ఇలా ఆజ్ఞలు చెప్తానండి. అప్పుడు ఆ యవనస్తుడు ఏమంటాడు? ఈ ఆజ్ఞలు నేను చిన్నప్పటి నుండే పాటించుకుంటూ వస్తున్నాను, ఇంకేదైనా పొదువుగా ఉందా అని అడిగినప్పుడు ఒక మాట అంటాడు. ఏంటది? నీవు పరిపూర్ణుడగుటకు కోరినడలా ఏం చేయాలి? నువ్వు నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము. తర్వాత ఏమన్నాడు? నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇక్కడండి బాగా గమనిస్తే ఈ యవ్వనుడికి ఉన్న ఆజ్ఞలన్నింటినీ పాటించాక కూడా డౌట్ వచ్చింది. ఏమని? నేను వెళ్తానా వెళ్ళనని. మనం ఇందులో ఒకటైనా పాటించావా? ఇక్కడ యవ్వనుడు ఉన్న ఆజ్ఞలన్నీ పాటించినా డౌట్ వచ్చింది, నేను వెళ్తానా వెళ్ళనని. ఇందులో ఒకటైనా పాటించాం మనం? గుండెలు మీకు చేసుకుని చెప్తే ఒకటి పాటించలేదు, ఇంకా పరలోకం వస్తుందా మనకు? అది మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 21వ వచనంలో నువ్వు పరిపూర్ణుడగుటకు నువ్వేం చేయాలి? నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము, అప్పుడు ఏం చేస్తుంది? నీకు పరలోకంలో ధనము కలుగును. ఇప్పుడు పరలోకంలో ధనము మనకు కలగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మన్నాడు. ఇది ఏ కాలం? ఇది పాత నిబంధనల కాలం. అంటే యేసుక్రీస్తు వారు మరణించి వెళ్ళిపోయినంత వరకు అది పాత నిబంధనలోనికి వస్తుందండి. ఆయన మరణించి వెళ్ళిపోయాక పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కదా, అప్పుడు అపోస్తల కార్యం నుండి కొత్త నిబంధన కాలం అనేది ప్రారంభమవుతుంది. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. కాబట్టి పాత నిబంధన కాలం కాబట్టి ఆజ్ఞల గురించి చెప్పుకుంటూ వచ్చి కిందనేమన్నాడు? నీ ఆస్తి నమ్మి బీదలకి ఇవ్వాలి అన్నాడు. అప్పుడు నీకు పరలోకంలో ధనము కలుగును. తర్వాత నువ్వేం చేయాలి? నన్ను వచ్చి వెంబడించాలి. వెంబడించాక యేసుక్రీస్తు ఏం చెప్తారు? బోధ చేయాలి. ఇప్పుడు బీబోయూలో కూడా మరి ఏటీసీసీ ద్వారా చాలా గ్రామాల్లో మరి ఇలా అన్నదానాలు అవన్నీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు అలా చేయడమే కాకుండా ఏం ప్రకటిస్తున్నారు? స్వార్థని ప్రకటిస్తున్నారు. అంటే తమ మరి జీవితకాలంలో వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని వాళ్ళకి సేవ ఇస్తూ, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇంకేం చెప్తారు? స్వార్థను కూడా ఇస్తున్నారు. కాబట్టి వారికి ధనం అనేది పరలోకంలో సమకూర్చబడుతుందా లేదా? సమకూర్చబడుతుంది. అలాగే మరొక మాటను కూడా చూసుకుందాం దీనికి సంబంధించిందే. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్తకి వచ్చండి. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం
28 నుండి 31 వచనంలో అండి. 28 నుండి 31 వచనంలో వరకు. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయన చెప్పసాగిన. ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెలనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములను విడిచి ఉన్నవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలా కళ్ళ చూడ చదవలేదు. ಪೇತ್ರನು ಆತನಿಗೆ, ಇಗೋ, ನಾವು ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ನಿನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದ್ದೇವೆ ಎಂದು ಹೇಳುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಲು ಯೇಸು, ನಿಮಗೆ ಸತ್ಯವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ಯಾವನು ನನ್ನ ನಿಮಿತ್ತವೂ ಸುವಾರ್ತೆಯ ನಿಮಿತ್ತವೂ ಮನೆಯನ್ನಾಗಲಿ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರನ್ನಾಗಲಿ ಅಕ್ಕ ತಂಗಿಯರನ್ನಾಗಲಿ ತಾಯಿಯನ್ನಾಗಲಿ ತಂದೆಯನ್ನಾಗಲಿ ಮಕ್ಕಳನ್ನಾಗಲಿ ಭೂಮಿಯನ್ನಾಗಲಿ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟಿರುವನೋ ಅವನಿಗೆ ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಮನೆ, ಅಣ್ಣ ತಮ್ಮ ಅಕ್ಕ ತಂಗಿ ತಾಯಿ ಮಕ್ಕಳು ಭೂಮಿ ಇವೆಲ್ಲವೂ ಹಿಂಸೆಗಳು ಸಹಿತವಾಗಿ 100ರಷ್ಟು ಸಿಕ್ಕುತ್ತವೆ ಮತ್ತು ಮುಂದಣ ಲೋಕದಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವವೂ ದೊರೆಯುತ್ತದೆ. ಆದರೆ ಬಹುಮಂದಿ ಮೊದಲಿನವರು ಕಡೆಯವರಾಗುವರು, ಕಡೆಯವರು ಮೊದಲಿನವರಾಗುವರೆಂದು ಹೇಳಿದನು. ఇక్కడ ముందునే ఉన్నాడు, నీ ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మన్నాడు. తర్వాత ఏమంటది, పరలోకం నీకు అధికంగా ధనం అనేది సమకూర్చబడుతుంది. ఎంతవరకు అనేది ఇక్కడ మరి చెప్తాడండి. మరి పేతురు గారు వచ్చి అడుగుతాడు, ప్రభా మీకోసం మేమందరం ఏం చేసాం, మా ఇండ్లని తల్లిదండ్రులని అందరినీ విడిచిపెట్టి వచ్చేసాం. ఇప్పుడు పేతురు గారిని ఎప్పుడు పిలుస్తారు? యేసుక్రీస్తు తన దోన్లో ఉండి తన వలని బాగు చేసుకుంటున్నప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు? నిన్ను మనుషుల్ని పట్టి జాగ్రత్త చేస్తాను వచ్చానంటే ఏమంటారు పేతురు గారు? వెంటనే ఆయనతో పాటు వచ్చేస్తారు. అలాగే ఆంధ్రే కూడా వస్తారు. తర్వాత యాకోబు, యోహాను, ఇలాగా శిష్యులందరూ యేసుక్రీస్తు పిలిచిన వెంటనే ఏం చేస్తారు? అన్నిటిని వదులుకొని వచ్చేస్తారండి. అందుకే పేతురు గారు అంటే అనుమానం వచ్చింది, అన్నిటినీ వదిలేసి వచ్చాం, మరి మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు 30 వచనంలో చెప్తాడు, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను మీరందరూ సంపాదించుకుంటారు. ఎంతవరకు సంపాదించుకుంటారంట? 100 అంతులు అంటే రెట్టింపు కాదు, 100% అన్నాడు. అంటే ఇక్కడ మీరు దేవుని పనికి మీరు 1 రూపాయి ఖర్చు పెడితే దేవుని అకౌంట్లో ఎన్ని రూపాయలుగా రాసిపెట్టి ఉంటుంది? 100 రూపీస్గా. అర్థమైందా? అలాగే 1 తప్పు చేస్తే ఎన్ని తప్పు చేసినట్టు? 100 తప్పులే. అన్ని 100 అంతులుగా ఉంటాయి అన్నమాట అక్కడ ఫలాలు. కాబట్టి మీరు ఇప్పుడు ఎంత విడిచిపెడతారు దేవునికి, ఎంత దేవుని కోసం ఖర్చు పెడతారో అంత దానికి 100 రెట్లు ఎక్కడ జమ కూర్చబడి ఉంటుంది? పరలోకంలో. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆనాడున్న 1వ శతాబ్దపు క్రైస్తవులు ఏం చేశారండి? చరస్థిరాస్తులన్నింటినీ అమ్మేశారండి. చరస్థిరాస్తులన్నింటినీ అమ్మేశారు. ఒకసారి ఆ సందర్భం చూసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 43, 44 చదవండి సార్. 44, 45. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44, 45 అండి. ನಂಬಿದವರೆಲ್ಲರೂ ಒಗ್ಗಟ್ಟಾಗಿದ್ದು ತಮ್ಮದೆಲ್ಲವನ್ನು ಹುದುವಾಗಿ ಅನುಭವಿಸುತ್ತಾ ತಮ್ಮ ತಮ್ಮ ಚರಚರ ಸ್ವತ್ತುಗಳನ್ನು ಮಾರಿ ಬಂದ ಹಣವನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಅವರವರ ಅಗತ್ಯವಿದ್ದ ಹಾಗೆ ಹಂಚಿಕೊಡುತ್ತಾ ಇದ್ದರು. ಅವರು ದಿನಾಲು ಏಕಮನಸ್ಸಿನಿಂದ ದೇವಾಲಯದಲ್ಲಿ ಕೂಡುತ್ತಾ ಮನೆಗಳಲ್ಲಿ ರೊಟ್ಟಿ ಮುರಿದು ಉಲ್ಲಾಸದಿಂದಲೂ ಸರಳ ಹೃದಯದಿಂದಲೂ ಊಟ ಮಾಡುತ್ತಾ ಇದ್ದರು. ದೇವರನ್ನು ಕೊಂಡಾಡುವವರಾಗಿಯೂ ಜನರೆಲ್ಲರ ದಯವನ್ನು ಹೊಂದುವವರಾಗಿಯೂ ಇದ್ದರು. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలా సందర్భంలో అండి
మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం గురించి చెప్తానండి. అప్పుడు ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? 41వ వచనంలో ఉంటుంది. కాబట్టి అతని వాక్యము అంగీకరించి బాప్తిసం పొంది సుమారు 3,000 ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంటే పేతురు గారు ఒక్క ప్రసంగానికి ఎంతమంది మారిపోయారట? 3,000 మంది. ఈ పరిస్థితిలో గొంతు చించుకొని చెప్పిన ఎంతమంది మారారు? ఒకరు కూడా మారారు. కానీ ఆ పరిస్థితి, ఆ సందర్భంలో పేతురు గారు చెప్పిన ప్రసంగం ఎంత ధాటిగా ఉందంటే వినగానే 3,000 మంది ఒకేసారి మారిపోయారంటండి. మారిపోయి బాప్తిసం పొంది ఎక్కడ చేర్చబడ్డారు? క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారు. క్రీస్తు సంఘంలో చేర్చబడ్డాక వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని విని చరస్థిరాస్తులన్నింటినీ అమ్మేశారు. అంటే చేరిన కొత్తలో చరస్థిరాస్తులన్నింటినీ అమ్మేశారంటే ఫస్ట్ ప్రసంగం దేని గురించి చేసి ఉంటాడు పేతురు గారు? ధనం కోసమే చేసి ఉంటాడు. అర్థమైందా? ఫస్ట్ ప్రసంగం దేనికోసం చేసి ఉంటారు అంటే ఫస్ట్ ప్రసంగం అదే చేసినాడు కాదు, ముందుగా అంటే స్టార్టింగ్లో వచ్చిన వరకు ఎలాంటి ప్రసంగం చేసి ఉంటాడు ఆయన? ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ధనం ఇక్కడ కూర్చుకోవద్దు, ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో కూర్చుకోవాలి అనగానే వాళ్ళు ఏం చేశారు? తమకున్న చరస్థిరాస్తులను అన్నింటినీ అమ్మేసి పంచిపెట్టారండి. అందరూ ఎలా ఉన్నారంటే సమానంగా ఉన్నారు. అందరూ ఎలా ఉన్నారు? సమానంగా ఉన్నారండి. అలాగే సంఘం అనగానే ఇక్కడ ఎంతమంది? 3,000 మంది ఉన్నారు. పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు ఈ శిష్యులందరూ మరి వారి కుటుంబీకులు ఎంతమంది ఉంటారండి? అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలు, ఇలాగ ఒక అంచుమించన్న 5 మంది 6 ఉంటారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు సంఘంలో ఉన్నారు. ఎంతమంది దొరికారు ఇప్పుడు వీళ్ళకి? 3,000 మంది. 6 ఎక్కడ? 3,000 మంది ఎక్కడ? అర్థమవుతుందా మీకు? 6 మంది ఎక్కడ? 6 మంది కుటుంబం అయితే వాళ్ళని విడిచిపెట్టి దేవుని కోసం వస్తే ఎంతమంది వచ్చారు ఇక్కడ? 3,000 మంది వచ్చారు. అదే 100 అంతులు అన్నాడు. అందుకే మీరు దేవుని కోసం ఎంత విడిచిపెట్టి వస్తారో అంతగా ఆయన మీకు ఏం చేస్తాడు? ఇస్తూనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు అన్యాస్తుడు కాడు. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పటికీ మన అన్యాయస్తుడు కాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి శతాబ్దపు వారు ఏం చేశారంటే తమ చరస్థిరాస్తులని అమ్మేసి పంచిపెట్టారండి. ఇలాంటి సందర్భమే మరి 4వ అధ్యాయంలో కూడా రిపీట్ అవుతుంది. 4వ అధ్యాయం 32 నుండి 37 వరకు ಚದವಂడి. ನಂಬಿದ್ದ ಮಂಡಳಿಯವರ ಹೃದಯವು ಪ್ರಾಣವು ಒಂದೇ ಆಗಿತ್ತು. ಇದಲ್ಲದೆ ಒಬ್ಬನಾದರೂ ತನಗಿದ್ದ ಆಸ್ತಿಯಲ್ಲಿ ಯಾವುದೊಂದನ್ನು ಸ್ವಂತವಾದದ್ದೆಂದು ಹೇಳಲಿಲ್ಲ. ಎಲ್ಲವೂ ಅವರಿಗೆ ಹುದುವಾಗಿತ್ತು. ಮತ್ತು ಕರ್ತನಾದ ಯೇಸು ಜೀವಂತನಾಗಿ ಎದ್ದು ಬಂದನೆಂಬುದಕ್ಕೆ ಅಪೊಸ್ತಲರು ಬಹು ಬಲವಾಗಿ ಸಾಕ್ಷಿ ಹೇಳುತ್ತಿದ್ದರು. ಬಹಳ ದಯವು ಅವರೆಲ್ಲರ ಮೇಲೆ ಇತ್ತು. ಅವರಲ್ಲಿ ಕೊರತೆ ಪಡುವವನು ಒಬ್ಬನೂ ಇರಲಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ಹೊಲ ಮನೆಗಳಿದ್ದವರು ಅವುಗಳನ್ನು ಮಾರಿ ಬಂದ ಕ್ರಯವನ್ನು ತಂದು ಅಪೊಸ್ತಲರ ಪಾದಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಇಡುತ್ತಿದ್ದರು. ಅದನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬನಿಗೆ ಅವನವನ ಅವಶ್ಯದಂತೆ ಹಂಚಿಕೊಡುತ್ತಿದ್ದರು. ಈ ಪ್ರಕಾರ ಮಾಡಿದವರೊಳಗೆ ಕುಪ್ರದ್ವೀಪದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದ ಲೇವಿಯನಾಗಿದ್ದ ಯೋಸೇಫನೆಂಬುವನು ಒಬ್ಬನು. ಅವನಿಗೆ ಅಪೊಸ್ತಲರು ಬರ್ನಬಾ ಅಂದರೆ ಧೈರ್ಯದಾಯಕ ಎಂದು ಹೆಸರಿಟ್ಟಿದ್ದರು. ಅವನು ತನಗಿದ್ದ ಭೂಮಿಯನ್ನು ಮಾರಿ ಬಂದ ಹಣವನ್ನು ತಂದು ಅಪೊಸ್ತಲರ ಪಾದಗಳ బలిಯಲ್ಲಿ ఇట్టను. 32వ వచనం చదువుతానండి. విశ్వాసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మగల వారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగిన దంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండెనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వెల తెచ్చి అపోస్తల పాదల మీద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతివానికి వాని అక్కర కొలిది పంచిపెట్టింది గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. కుప్రలో పుట్టిన లేవిడకు యోసేపును ఒకడు ఉండెను. అతనికి అపోస్తలు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండేది. ఇతడు భూముల గల వాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదం ఎద్దుకు పెట్టెను. ఇక్కడ కూడా అండి మరి ఇక్కడ కూడా ఉన్నటువంటి ఆ సంఘపు వారందరూ ఏం చేశారు? తమకు ఉన్నటువంటి అన్నిటినీ ఏం చేశారు? అమ్మేసి దాని వెల తీసుకొచ్చి ఏం చేశారు? అపోస్తల పాదం దగ్గర పెట్టారు. వెల అంటే అర్థం ఏంటి? ధనం ఎక్కడ తీసుకొచ్చి పెట్టారట? ఎక్కడ పెట్టారు? పాదం దగ్గర పెట్టారు. ఎక్కడ పెట్టారు? పాదాల దగ్గర పెట్టారు. అంటే ఇప్పుడు ధనానికి ఉండాల్సిన ప్లేస్ ఎక్కడ? పాదం దగ్గర. మనం ఏం చేస్తాం? అది కింద పట్టంగానే చాలు అబ్బా
1000 సార్లు మొక్కుకొని 1000 సార్లు చూసి చేసుకుని జోబులో పెట్టుకుంటాం జాగ్రత్తగా. అదే బైబిల్ పడితే తీసి ఇంకోసారి దబ్బని వేసేసి చంకలో పెట్టుకొని వెళ్ళిపోతాం. ధనానికి మనం బైబిల్కి ఇస్తున్న వ్యత్యాసం అలా ఉంటుందండి. కానీ వీళ్ళేం చేశారు, వాక్యం వెలిగిన వాళ్ళు కాబట్టి పాదాల దగ్గర పెట్టారు. దానికి ఉండాల్సిన స్థానం అదే, పాదాల దగ్గరే ఉండాలి. తర్వాత బర్నబా గురించి చెప్పాడండి. బర్నబా అంట ఆయనకి హెచ్చరిక పుత్రుడను అర్థం ఇచ్చు బర్నబాను పేరు పెట్టేది. ఇతడు భూమి గలవాడై ఉండి, అంటే చాలా భూములు ఉన్నాయన్నమాట ఎవరికి, బర్నబా గారికి. ఆయన వాక్యం విని ఏం చేశాడు, భూమిలన్నిటిని అమ్మేసి వెళ్ళ తీసుకొచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టాడు. అంటే ఇంచుమించు అపోస్తులు ప్రసంగించిన ప్రతి చోటు మారిపోయిన వాళ్ళందరూ ఏం చేశారు, ఫస్ట్ ఏం చేశారు, వాళ్ళకు ఉన్నదంతా అమ్మేసి ఏం చేశారు, తీసుకొచ్చి దేవునికి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు, వాళ్ళ అకౌంట్ అక్కడ 100 రెట్లు ఉంటాయి. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి, మన అకౌంట్ కూడా అక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి, దేవుని కోసం మన ధనాన్ని ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే అక్కడ జమ చేయబడుతుంది. అక్కడ జమ చేస్తారని కొలగొడతారా, ఎవ్వరు కొల్లగొట్టరు. దొంగ కూడా ప్రవేశించడు, ఎవ్వరు కొల్లగొట్టరు. ఇకపోతే ఈ ఇచ్చేది కూడా మనం ఎలా ఇవ్వాలి, దేవుని కోసం ధనం ఇమ్మన్నాడండి, ఓకే. ఖర్చు పెట్టమన్నాడు, ఓకే. ఎలా ఖర్చు పెట్టాలి అంటే ఇమ్మన్నాడు కాబట్టి ఇవ్వాలా, కాకపోతే మనస్ఫూర్తిగా చేయాలా, మనస్ఫూర్తిగానే చేయాలి. దేవుడు ఎప్పుడు ప్రయోగించబడిన మాట ఏంటంటే హృదయపూర్వకంగా మీరు ఏది చేసినాను చెయ్యండి అని అంటాడు. అదే కిందకి వచ్చేసరికి అపోస్తలుల 5వ అధ్యాయం 1 నుండి 5 వచనంలో మరి అననీయ సభ్యుల సందర్భం మీ అందరికీ తెలుసు కాబట్టి చదవమనట్లేదు, కావాల్సిన వాళ్ళు రాసుకున్నారు రెఫరెన్స్. అపోస్తలుల 5వ అధ్యాయం 1 నుండి 5 వచనంలో ఇక్కడ అననీయ సభ్యులు అంటే వీళ్ళు కూడా సంఘంలో పాలిభాగస్తులు అనమాట. మరి అపోస్తలుల బోధ విని అందరూ తీసుకొచ్చేస్తున్నారు. మరి వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది, మనం కూడా మరి వాక్యం విన్నాం, మనం కూడా అమ్మేయాలి తీసుకొచ్చేయాలని వెళ్తారండి. వెళ్ళగానే మరి అమ్మేస్తారు, అది కొన్న పొలాన్ని అమ్మేస్తారు. అమ్మేసి వెల వస్తుంది, ధనం వస్తుంది. ధనం రాగానే వాళ్ళకి ఎలాంటి ఒక ఆలోచన వస్తుంది, దురాశ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు అసలు అనుకునే ఉండరు, ఇంతకు అమ్మితే వాళ్ళు కొంత ధనం వరకే వస్తుంది అని అనుకుని ఉంటారు. కానీ వాళ్ళకి రెట్టింపు వచ్చేస్తుంది. రెట్టింపు రాగానే ధనాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారు, ఆశపడతారు. ఆశపడి కొంత దాచుకొని కొంత ఏం చేస్తాడు, అపోస్తలుకి ఇస్తాడు. అప్పుడు అపోస్తలుడైన పేతురు గారు ఏం చేస్తాడు, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసపరిచావు అని చేస్తే ఏం చేస్తాడు, ఇద్దరిని అక్కడే చంపేస్తాడు. పేతురు గారు చంపేస్తాడు, అంటే దేవుడు చంపేస్తాడు అక్కడ. ఎందుకు చంపేశాడు, ధనాన్ని ఎక్కువ ప్రేమించాలి. అర్థమవుతుంది మీకు, ఎందుకు అక్కడికక్కడే చంపేశాడంటే దేవుని కన్నా ధనాన్ని ఎక్కువ ఏం చేశారు, ప్రేమించారు. నిజంగా దేవుణ్ణే ప్రేమించింటే ఏం చేసేవారు, ఎంత వచ్చినా ఏం చేసేవాళ్ళు, తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన ఏం చేశారు, ధనాన్ని చూడగానే దాని మీద మోజు వెళ్ళిపోయింది వాళ్ళకి. అంటే ఆశపడ్డారు. ఆశపడి ఏం చేశారు, కొంతవరకు దాచుకున్నారు. అందుకే ధనాన్ని ఆశించేవాడు ఏమవుతాడని తిమోతి పత్రికలో చదువుకున్నాం, శోధనలను ఉరులను పడతాడు. తర్వాత విశ్వాసులైన వారు దానిని ఆశించి తొలగిపోయి, వీళ్ళు కూడా విశ్వాసులే కదా ఒకప్పుడు, ఏం చేశారు, ఆశించి ఏం చేశారు, తొలగిపోయారు. అప్పుడైతే వెంటనే శిక్ష అండి. కానీ ఇప్పుడు మనకు వెంటనే శిక్ష లేదు, అన్నీ సమకూర్చబడతాయి. మీరు చేసిన పాపాలన్నీ సమకూర్చబడితే, మంచివన్నీ సమకూర్చబడతాయి. తీర్పు దినం ఒకటి ఉంటుందిగా, అప్పుడు అందరికీ తొక్క తీసేస్తారు అనమాట. ఎవరు తొక్క తీస్తారు, దేవుడు. క్షమించిన యేసుక్రీస్తు వారే మనకి శిక్షించేది, యేసుక్రీస్తు వారి. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, మీరు ధనాన్ని మీరు ఏం చేయాలి, ఎక్కువ ఆశించకూడదు. కాబట్టి ఇది ఏం చేయాలి, మీరు ఉన్న ధనాన్ని ఏం చేయాలి, దేవుని కోసం ఖర్చు పెట్టాలి. అంటే దేవునికి ఏం చేయాలి, మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రెండింటికి ఇవ్వచ్చా, ఇవ్వకూడదు, ఇవ్వలేము కూడా. అదే యేసుక్రీస్తు అన్నారు. ఆ విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచ్చిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 24 వచ్చిన ఎవడును ఇద్దరు యజమానులకు దాసుగా ఉండలేడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. చదవండి. ಯಾವನು ಇಬ್ಬರು ಯಜಮಾನರಿಗೆ ಸೇವೆ ಮಾಡಲಾರನು, ಅವನು ಒಬ್ಬನನ್ನು ದ್ವೇಷಿಸಿ ಮತ್ತೊಬ್ಬನನ್ನು ಪ್ರೀತಿಸುವನು, ಇಲ್ಲವೇ ಒಬ್ಬನನ್ನು
ಹೊಂದಿಕೊಂಡು ಮತ್ತೊಬ್ಬನನ್ನು ತತ್ಸರ ಮಾಡುವ ನೀವು ದೇವರನ್ನು ಧನವನ್ನು ಕೂಡ ಸೇವಿಸಲಾರಿರಿ. ఇక్కడ చెప్తున్నానండి మరి యేసుక్రీస్తు ఎవరును ఇద్దరు యజమానులకి ఏమేమంటారు దాసులుగా ఉండనేరరు. ఒకళ్ళు ప్రేమించే వాళ్ళని ద్వేషించాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. కాబట్టి మీరు సిరిని ప్రేమించంటే ఎవరు ద్వేషించాలి? దేవుని ద్వేషించాలి. దేవుని ప్రేమించంటే ఎవరు ద్వేషించాలి? సిరిని ద్వేషించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? తెలియకుండానే ఏం చేస్తున్నాం? తెలియకుండా కాదు, తెలిసే ఏం చేస్తున్నాం? సిరిని ప్రేమిస్తున్నాం. అంటే ఎవరిని ద్వేషిస్తున్నాం? దేవుని ద్వేషిస్తున్నాం. సిరిని ప్రేమిస్తున్నాం ఎందుకు చెప్తుంది తెలుసా? వారానికి మనకున్నది 2 క్లాసులు అండి. లక్షవారం పూట ఒకటి, ఆదివారం పూట ఒకటి. ఉన్న లక్షవారానికి రాక ఆదివారం కూడా రాదు కొంతమంది. ఎందుకంటే డ్యూటీ ఆఫీసు. ఒక్కరోజు సెలవు పెట్టలేదా? వారంలో ఉన్న 6 రోజులందరూ మీకోసం పనిచేస్తారు కదా. పైగా ఆదివారం ఎంతసేపు మీరు దేవుళ్ళు ఉంటారు, సంఘంలో ఉంటారు? 4 గంటలండి. 10 నుండి 2 అనుకున్నా 4 గంటలు ఉంటారు. కొన్ని లక్షవారం ఎంతసేపు ఉంటారు? ఓ 2 గంటలు, కొన్ని 3 గంటలు అనుకుందాం. 7 నుండి ఒక 10 వరకు వెళ్ళేసరికి. అంటే ఉదయం నుండి పని చేసుకుని ఉంటారా? లక్షవారం ఉదయం అంటే పని చేసుకుంటారు. లక్షవారం అంటే గురువారం అండి. గురువారం ఓకే. ఉదయం అంటే పని చేసుకుంటారు కదా. పని చేసుకున్న తర్వాత కదా మీరు దేవునికి వాక్యం వినడానికి వస్తారు. దాన్ని కూడా కొంతమంది దగ్గర కొట్టేస్తారు. ఎందుకు అర్థం కాదు. ఎందుకు అటువంటి ఒక నిర్లక్ష్యత దేన్ని సూచిస్తుందో తెలుసా? సిరిని మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారనే సూచిస్తుంది. దాని అర్థం ఏంటి? దేవుని మీరు ఏం చేస్తున్నట్టు? ద్వేషిస్తున్నట్టు. దేవుని మీరు ఏం చేస్తున్నట్టు? ద్వేషిస్తున్నట్టు. ఇకపోతే సండే అయితే అందరికీ హాలిడే. కొంతమంది రారు. ఎందుకు రారు? అన్ని సిలి కారణాలు. ఆటోలు లేవు, బస్సులు లేవు, బస్సులు స్ట్రైక్ అవ్వడం. ఎప్పుడు అలా చేయకండి. వీరంత వరకు ఏమన్నాడు ఆయన? రాకడ దగ్గర వచ్చినంత వరకు ఏం చేయాలి? సంఘంగా కూడుకోట మానక అన్నాడు. కాబట్టి మీరు సిరికి దాసులుగా ఉంటారా? దేవునికి దాసులుగా ఉంటారా? దేవునికి దాసులుగా ఉండాలి. రెండింటికి దాసులు ఉండగలరా? ఉండలేరు. ఒకరిని ప్రేమించంటే మరొకరు ఏం చేయాలి? ఖచ్చితంగా ద్వేషించాలి. అందుకే అన్నాడు మీరు నన్ను ప్రేమించాలి కాబట్టి మీరు ఏం చేయాలి? సిరిని ద్వేషించి దాన్ని నా కోసం ఖర్చు పెట్టండి రా అన్నాడు ఆయన. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు దేవుడు మీరు సిరిని ద్వేషించి నన్ను ప్రేమించండి. సిరిని ద్వేషించాక ఆ ఉన్న సిరిని అంతా తీసుకొచ్చి నా కోసం ఖర్చు పెట్టండి. అందులోనే మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలుస్తున్నాను. ప్రేమ అనేది మాటల్లో కాదు, ఎందులో కనబడాలి? చేతల్లోనే కనబడాలి, క్రియల రూపంలోనే కనబడాలి. మరి తల్లి పిల్లల్ని ప్రేమిస్తుందండి. పొద్దున్న లేచినప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు నేను ప్రేమిస్తున్నా అంటే సరిపోతుందా? వంట వండకుండా ఏం చేయకుండా ఏం చేస్తారు పిల్లలందరూ? ఆకలితో మాడిపోతారు. తర్వాత నెక్స్ట్ డే కోపం వచ్చి గిన్నెలు మొత్తం మొహం మీద ఉంటుంది, అమ్మ మొహం మీద. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? పని చేయాలి, పొద్దునే లెగాలి, పిల్లలకి ముందు పొద్దున్న లెగాలి, వంట చేయాలి, తర్వాత పిల్లల్ని లేపాలి, వాళ్ళని రెడీ చేయాలి, పంపించాలి. ఇది తల్లి ప్రేమించాలి. ఇలా తల్లి ప్రేమిస్తుంది. అలాగే భర్త కూడా భార్యను ఎలా ప్రేమిస్తాడు? మాటల్లో కాదు, చేతల్లో. అంటే సంపాదించడం ద్వారా, వాళ్ళని పెంచుకునే విధానం ద్వారా ప్రేమది కనపరుస్తాడు. అలాగే మనం దేవుని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటి? దాన్ని మనం క్రియారూపకంలో చూపించాలి, పని ద్వారా మనం చెయ్యాలి. అపోస్తుల్లో ఎవరు కూడా మాటల్లో చెప్పలేదు మేము దేవుని ప్రేమించామని. యేసుక్రీస్తు వారు కూడా మాటలు చెప్పలేదు నాకు దేవుడు అంటే ఇష్టం అని. ఎలా చూపించాడు అన్న? క్రియల్లో చూపించాడు. ఎలాంటి క్రియ చేశాడైనా? ఆయనంతగా దేవుని ఇంకెవ్వరు ప్రేమించి ఉండరండి. అంత గొప్ప క్రియ చేశాడు. ఏంటది? అందరి కోసం ప్రాణాలు అర్పించడం. అది తెలిసి అర్పించడం. ఇప్పుడు మనం తెలియకుండా అర్పించేసాం అనుకోండి, అదొక అనుకోవచ్చు. కాకపోతే యేసుక్రీస్తు తెలుసా ఎలా హింసించబడ్డారని తెలుసా? యేసుక్రీస్తుకి అన్నీ తెలుసు. ఇంత భయంకరంగా కొట్టాలని తెలుసు, ఉమ్మేస్తానని తెలుసు, పిడిగుద్దులు గుద్దుతానని తెలుసు, ఇంత రక్తం అంతా వచ్చేస్తానని తెలుసు. అంత తెలిసినా ఏం చేశాడైనా? ఒప్పుకున్నాడు. దేనికోసం ఒప్పుకున్నాడు? దేవుని ప్రేమించాడు కాబట్టి. ఆయన మాటల్లో కాదు, క్రియాచేతలో చూపించాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మీకు ఏమని అర్థం కావాలి? మీరు దేవుని ప్రేమించాలి, సిరిని ద్వేషించాలి. దేవుని ప్రేమించాలంటే మీరు ఏం చేయాలి? మీరు కష్టార్జితాన్ని దేవుళ్ళో ఖర్చు పెట్టాలి. కొన్ని కష్టార్జితం లేదా దేవుని పనిలో పాలు పొందండి. అంటే దేవుని పనిని మీరు కూడా చేయండి. మీకు వచ్చింది మీరు నలుగురికి సువార్త చెప్పండి. చివరిగా యోబు గారి గురించి మనం చూసుకొని ముగించేసుకుందాం.
యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి 22 వచనంలో అలా చదువుకుని వెళ్ళిపోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి 22 వచనంలో. ఒక దినమున ఏబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షరసము పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయిచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతము చేసి, జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులపెట్టి కాల్చివేసిన, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహంగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి, నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తన అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంట 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయారు, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇతరును, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇక్కడ సందర్భాన్ని ఆలోచిస్తే అండి, ఇది యోబు గారికి వస్తున్న శోధన. ఫస్ట్ ఏ శోధన వస్తుంది? అతని ఎడ్లు అంటే ఆ కాలంలో వాళ్ళకి ఏంటది ఆస్తి సంపద, అదే ఎడ్లు గొర్రెలని. ఎడ్లు చంపేస్తారు, తర్వాత పని వాళ్ళు చంపేస్తారు, తర్వాత వంటలు చంపేస్తారు. ఆస్తినన్నింటినీ అంటే ఈడు చెప్పి ఆపిలోపు ఇంకో వచ్చి అది చెప్తాడు, ఆడు చెప్పి ఆపిలోపు ఇంకోటి చెప్పి అది చెప్తాడు. ఇవన్నీ చెప్పాక యోబు గారు వినేసి ఒకే ఒక డైలాగ్ ఏంటది? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. తర్వాత కిందలో ఈ సంగతుల్లో ఏ విషయంలో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. మనం కానీ యోబు ప్లేస్లో ఉన్నాం అనుకోండి, కాసేపు ఆలోచించండి. ఆ ఎడ్డుల్లో ఎన్ని చచ్చిపోయి ఉంటాయో అక్కడ, అందు ఓడ చచ్చిపోగానే మనం ఏం చేస్తాం? దేవుడు నాకు అన్యాయం చేశాడని అప్పుడే రేజ్ అయిపోతాం. కానీ యోబు గారు ఇన్ని పోగొట్టుకున్నా ఏమన్నాడు ఆయన? యెహోవా ఇచ్చాను, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ప్రాణం కూడా అంతే, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోతాడు అనే ఉన్నాడు. అలాగే తల్లి గర్భమందు నగడ సత్యం అంటారు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళుదును. పుట్టినప్పుడు ఎవరు కూడా మొలతాడు కూడా వేసుకున్నారు, దిగంబరిగానే వస్తారు. కొన్ని వెళ్ళేటప్పుడు ఏమైనా వేసుకెళ్తారా? కేజీ బంగారం వేసుకొని వెళ్తారా? వేసుకున్న శవం మీద ఉంటుంది, కానీ ఆత్మ ఏం తీసుకెళ్తాం, మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి. మీద భూమి మీద ఏమి సంపాదించినా అది ఈ భూలోకానికి పరిమితం, దాన్ని ఏది మనం తీసుకెళ్ళాం. ఇక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని కోసం, దేవుని సేవలు ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. అలాగే 2వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడండి. ఆ 2వ అధ్యాయం 10వ వచనంలో ఏంటంటే ఆ సందర్భం ఏంటంటే, మరి యోబు గారి భార్య వచ్చేసి దూషిస్తుంది, ఇంకెందుకు బతుకున్నావు నువ్వు, అన్నీ పోగొట్టుకున్నావు కదా, గజ్జి కూడా వచ్చింది ఆఖరికి, ఆ దేవుని దూషించేది సావచ్చు కదా అని అంటది అనమాట. అప్పుడు ఆయన చెప్తున్నాడండి యోబు గారు, ఏంటది? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా నేను. బాగుంది కదండి మాట. ఏమన్నాడు? మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా నేను. అంటే మేలును అనుభవించినంత వరకే దేవుడు మంచోడండి. ఏదంటే కీడు వచ్చేసరికి దేవుడు చెట్టాడు ఈ మనుషుల దృష్టికి. కానీ యోబు గారు ఏం చేశారు? మేలును మాత్రం అనుభవించాలా, కీడును అనుభవించకూడదా అని వారికి ప్రశ్న వేశాడు. తర్వాత దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడు. దీన్ని బట్టి యోబు గారు దేనికి దాసుడుగా పనిచేశారు? ఎవరికి దాసుడుగా ఉన్నారు? దేవునికి దాసుడు. అంటే ఆయనకు ఆస్తి ఐశ్వర్యం ఉందండి, విపరీతంగా ఉంది. ఆ కాలం ఆయన ధనవంతుడు కావాలి. అంత విపరీతంగా ఉన్నా దేనికి దాసుడు అవ్వలేదైనా? సిరికి దాసుడు అవ్వలేదు. ఎందుకు దాసుడు అవ్వలేదు? సిరిని ప్రేమించలేదు కాబట్టి, దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, దేవుని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి దేవునికి దాసుడై సిరిని ఏం చేశాడు? పోగొట్టుకున్నాయనేవి ఫీల్ అవ్వలేదు. కాకపోతే దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు.
ఇచ్చినందుకు థ్యాంక్స్, అలాగే తీసుకెళ్ళినందుకు కూడా థ్యాంక్స్. అంటే యోబు గారి విషయంలో మనం ఏం చూడగలుగుతున్నాం? ఆయన ఎవరిని గెలిపించినట్లుంది? దేవుని గెలిపించినట్టుంది. మరి మన విషయం, మరి మనం ఎవరిని గెలిపిస్తున్నాం అనేది మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒకవేళ మనం దేవునికి దాసులుగా ఉండి సిరికి దాసులుగా ఉంటే అలాంటి వారికి చెట్టు చివరిగా ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నాడండి. అలాంటి వారికి ఇప్పుడు చూసుకుందాం. ప్రకటన గ్రంథం 3:16 వచ్చి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16 వచ్చిన పిల్లరా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేసి నశించి వేస్తున్నాను అంటున్నాడు. ముందున నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. అంటే చల్లగైనా ఉండు అంటే దేవుని లేకుండా పోతావా, వెళ్ళిపో. అంటే సిరికి దాసుడుగా ఉంటావా, ఉండు. దేవునికి దాసుడుగా ఉంటావా, ఉండు. కానీ రెండింటికి ఉండు. దేవునికి ఉండొద్దు, దేవునికి సిరికి రెండింటికి కలిపేసి దాసుడుగా ఉండదు. అలాంటి వారికి ఏం చేస్తాడంట ఆయన? ఉమ్ము వేస్తాడంట. బాగా గొప్ప బిరుదు కదా, గొప్ప సన్మానం ఇది. ఉమ్ము వేస్తాడంట అందరి ముందు. కాబట్టి ఈ మాటలు తెలుసుకున్న మీరు ఏం చేయాలి? దేవునికి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవునికి ఎక్కువ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీ ధనాన్ని దేవుని కోసం అయినంత వరకు ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి. అప్పుడే మీ ధనం అనేది హెవెన్లీ సేఫ్టీ లాకర్ అన్నాడు. అందుకే హెవెన్లీ సేఫ్టీ లాకర్. హెవెన్ అంటే పరలోకంలో అది జాగ్రత్తగా భద్రపరుచుకొని ఉంటాడు దేవుడు. ఆయన అన్నిటికీ ప్రతిఫలం వేస్తాడు. మరవడానికైనా అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఈ పాఠం అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. కాబట్టి ఈ పాఠంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ భూమి మీద ధనాన్ని సంపాదించొద్దు అనేది కాదు. సంపాదించుకున్నా దాని మీద మనసు పెట్టకండి. భూమి మీద ధనం సంపాదించుకుంటే ఎవరు బతుకున్నట్లేదండి. ఇక్కడ బతకాలంటే కనీసం ధనం కావాలి, కానీ ధనానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. దేవుని కోసం ధనాన్ని అయినంత వరకు ఖర్చు పెట్టండి అనేది ఈ పాఠం ద్వారా మరి చెప్పబడినటువంటి సారాంశం. కాబట్టి పాఠం అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైంది కదా? ప్రార్థనతో మరి ముగించేసుకుందామంటే అంశాన్ని. పరలోకమందున్న మా కన్న తండ్రి దేవా, మరి కుడి వచ్చిన మీ పిల్లలకు తండ్రి మేము మాటలు చెప్పాను తండ్రి. విన్నవారు వినిపించుకుంటేవారుగా కాకుండా తండ్రి విన్న ప్రతి మాటలు తండ్రి తమ హృదయంలో భద్రంగా దాచుకొని మీకోసం ఇష్టానుసారంగా బ్రతికేటట్లు మా అందరికీ సహాయాన్ని అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి